సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రంలో 8 భరోసా కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐపీఎస్ మాట్లాడుతూ భరోసా కేంద్రంలో మహిళలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులున్నా భరోసా సెంటర్కు వచ్చి పిటిషన్ ఇస్తే కౌన్సిలింగ్ నిర్వహించి ఉమెన్ కి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీడీఎల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వరరావుతో పాటు జిల్లాలో ఉన్న డీఎస్పీలు మరియు నాగర్ కర్నూలు జిల్లా సిఐ, భరోసా కేంద్ర సిబ్బంది, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. We have a couple of launches and inauguration. I welcome DG sir, then Cyber. इनका बोले जरा రెడీయా సిలబస్. అందరికీ నమస్కారం. ఈరోజు 6 ఫిబ్రవరి మన నాగర్ కర్నూలు డిస్టిక్లో నాగర్ కర్నూలు డిస్టిక్ పోలీస్ నుంచి ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. ఈ ఇనాగ్రేషన్ మన డీజీపీ రవిగుప్తా సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి వర్చువల్ మీటింగ్లో ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయింది. ఈ ఇనాగ్రేషన్లో రవిగుప్తా సార్ మరియు అడిషనల్ డీజీగా ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ మ్యామ్ అండ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అక్కడ హైదరాబాద్ నుంచి అటెండ్ చేశారు. తర్వాత మన ఇక్కడ డిస్టిక్ భరోసా సెంటర్లో మన ఆల్ డిస్టిక్ ఆఫీసర్, నాతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్, తర్వాత ఆల్ డిఎస్పీస్, సిఐస్, ఎస్ఐస్, తర్వాత సఖీ సెంటర్ నుంచి లేడీస్, తర్వాత మన షీ టీమ్స్ ఇన్ఛార్జ్ అండ్ కొత్త రిక్రూటెడ్ స్టాఫ్ అందరూ ఇక్కడ నుంచి ఈ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ భరోసా సెంటర్ మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఈ ఉమెన్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, ఈ ఉమెన్ హింస, తర్వాత మహిళలు క్రైమ్ అగేన్స్ట్ మహిళలు, తర్వాత పిల్లలు అగేన్స్ట్ ఒక పోలీస్ స్టేషన్ మరియు హాస్పిటల్ కాకుండా ఒక సెపరేట్ డెడికేటెడ్ సెంటర్ ఈ భరోసా సెంటర్ ఉంది. ఈ భరోసా సెంటర్లో అన్ని మొత్తం లీగల్ హెల్ప్, సైకలాజికల్ హెల్ప్, కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్, తర్వాత పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ హెల్ప్ మరియు విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ కూడా ఈ సెంటర్ నుంచి హెల్ప్ ఇస్తున్నాము. సో మన ఈ కొత్త ఏర్పాటు జరిగింది. సో నేను కూడా మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ గురించి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు నుంచి చైల్డ్